ఈ 3 బండ్లే అనమాట పోయేది. ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవిందా గోవిందా. మొత్తం బ్యాగులలో అయితే చెప్పులైతే బ్యాగులలో అయితే వేసినాము. కానీ ఈ సిల్వర్ ప్లే బటన్ మాత్రము స్కానింగ్ లో తీసేయమన్నారంట. పులులు ఉన్నాయి కదా, దానికి గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చినాము. రాళ్ళు పెట్టినారు వాళ్ళ కోరికలు తీరడానికి. మనం కూడా పెడదాము. అక్కడ మధ్యలో పోలీసు వాళ్ళు ఆపేశారు ఇప్పుడు మమ్మల్ని. ఇప్పుడు 7:40 అవుతుంది. ఏడైతే ఇరకపోయినాము. ఎంత ఘోరంగా పడుతుంది అంటే అంత ఘోరంగా పడుతుంది. నా సిల్వర్ ప్లే బటన్ తడిచిపోతుందని చెప్పి దాచిపెట్టుకున్నా. బా దురా నాయనా, మామూలుగా పడ్డంలో వాన. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే నేను తిరుమలకి అయితే బయలుదేరా. నేను నా ఫ్రెండ్స్ అయితే బయలుదేరినాము. ఫ్రెండ్స్తో అయితే బయలుదేరినా, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను తిరుమల పోయి. ఫ్యామిలీతో కూడా నేను కోయటి పోయే ముందు పోయినా. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెండ్స్తో అయితే పోతున్నా. మన సిల్వర్ ప్లే బటన్ ఉంది కదా, యూట్యూబ్లో వచ్చింది సిల్వర్ ప్లే బటను. ఇంతవరకు నేను కూడా ఓపెన్ చేయాలా, ఇంతవరకు నేను కూడా టచ్ చేయాలా. మా ఇంట్లో వాళ్ళు అయితే చూసేసారు దీన్ని, నేను టచ్ చేయాలా. నేనేమనుకున్నానంటే తిరుమలలో నేను దీన్ని ఓపెన్ చేయాలని, ఇంతవరకు టచ్ చేయాలి. ఇప్పుడు చేతికి తీసుకున్నా, ఇంకా ఓపెన్ కూడా చేయాలా. కొండపైన అయితే ఓపెన్ చేస్తాను దీన్ని, ఎందుకంటే నా లైఫ్లో బాగా సక్సెస్ అంటే ఇదే. నాకు ఇంతవరకు ఏ గిఫ్ట్ రాలేదనమాట, అంటే అవార్డులు ఏది రాలా. యూట్యూబ్ బోర్డు ఇచ్చిన అవార్డు అనమాట ఇది. సో దీన్ని అయితే నేను కొండపైన అయితే ఓపెన్ చేస్తాను. మేము ఇక్కడి నుంచి బండిలో పోతున్నాము, అందరం బైకులలో, ఎవరెవరు బైకులలో వాళ్ళు పోతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అలిపిరి కాడ కింద పెట్టేసి నడుచుకుంటూ పోదామని చూస్తున్నాము. మళ్ళీ కిందికి వచ్చి మా బైకులు ఎత్తుకొని కొండపైకి పోయి, కొండపైన మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు కూడా మొత్తం వీడియో అయితే తీయాలనుకుంటున్నాను. నేనైతే ఒక 4-5 రోజులు ట్రిప్ అనమాట. సో మా వాళ్ళు కూడా అక్కడ వెయిటింగ్, అందరూ రెడీ అయ్యి ఉన్నారు. నేను కూడా దీపారాధన టెంకాయ చేసి బయలుదేరేసిన. సో ఇంకా నేను బ్యాగ్ సర్దుకోవడం వెళ్ళిపోవడమే. సో నేనైతే ఇప్పుడు బ్యాగ్ సర్దుకుంటా, ఒక 4-5 జతలు పెట్టుకుంటా, ఎందుకంటే 4 రోజులు కాబట్టి కొద్దిగా అక్కడ కూడా మనం ఫ్రెష్ అప్ అయ్యి తిరగాలి కదా గుళ్ళకి. సో చలో ఇంక నేనైతే ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా లగేజ్ తీసుకొని. ఇంకేమో నేను ఎత్తుకోబోయేదానికి గుడ్డలు తీసుకున్నా, 4-5 జతలు తీసుకున్నా, ఎందుకైనా మంచిది, ఇబ్బంది లేకుండా. 4 రోజులు ఉండాలి కాబట్టి ఈ బ్యాగ్ సరిపోతుందో లేదో. ఈ బ్యాగ్ కూడా కోయిట్ నుంచి తెచ్చిన బ్యాగే. ఇంక ఈ బ్యాగులన్నీ కూడా కింద అలిపిరి కాడే మనము కింద ఇచ్చేసి పోవచ్చు, ఎత్తుకోపోవాల్సిన అవసరంలే. ఈ నుంచి పోయేటప్పుడే కొద్దిగా బరువు ఉంటాయి, మళ్ళీ పోతా ఆడ వేసేసిపోవచ్చు. సో ఇది నా లగేజు. ఇంకా ఈ సిల్వర్ ప్లే బటను జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఇక్కడ పెట్టేస్తా, ఇది పెట్టేసి ఇంకా సో ఇది ప్రజెంట్ నా లగేజు. చలో ఇంకైతే నేను బయలుదేరుతాను. మా వాళ్ళు కూడా వెయిటింగ్ అనమాట. ఇదే నా లగేజు. ఇంకా దీంట్లో వచ్చేసి నా కెమెరా, అదే సెల్లు, మైకులు అవన్నీ పెట్టుకుంటా, వైర్లు అవన్నీ. ఇదైతే మామూలుగా ఇట్లా తగిలించుకొని వెళ్ళిపోతా కొండపైకి నడుచుకుంటా. ఇంక ఇది మాత్రము కింద లగేజ్ అయితే వేసేస్తా. సో ఇది. సో చలో వెళ్దాం పదండి. సో రెడీ అయిపోయినాం, లగేజ్ కూడా సర్దేసిన. ఇదేమో నేను పడికిట్ల పైన అదే నడుచుకుంటూ పోయేటప్పుడు తీసుకోపోయేదానికి. ఇంక ఇది కింద వేస్తా, పైకి వచ్చేస్తుంది. అది కూడా కెమెరా బ్యాగ్ అనమాట, ఫోటోలు ఇంకా వీడియోలు తీసుకోవడానికి. సో మా వాళ్ళు కూడా వచ్చేసారు కిందికి. సో ఇక్కడైతే మా అక్క కొడుకు, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కింద. సో చలో వెళ్ళిపోదాం పదండి. లగేజ్ కూడా బయట తీసుకొని పెట్టేసిన. నా బండి తల మెరుస్తుంది, ఎందుకంటే సర్వీసింగ్ చేయించిన కాబట్టి. ఈ బండి కూడా సర్వీసింగ్ అయిందనమాట. ఈ బండిలో ఇల్లు వస్తారు, ఇంకా నా బండిలో నేను ఇంకొకటి వస్తాము. ఇంకొక బండి కూడా వస్తుంది. ఇది వచ్చి నా లగేజు. ఇంక ఇది కెమెరా బ్యాగు. ఇది వచ్చి మామూలుగా వీడియోలు తీసుకునేదానికి నా బ్యాగ్ అనమాట. ఇంక ఇది మా అక్క కూడా ఇది బ్యాగ్, అది దాంట్లో కూడా ఉన్నాయి. చాలామంది హెల్మెట్లు పెట్టుకోండి అని కామెంట్ చేస్తున్నారు. మామూలుగా ఇక్కడ లోకల్లో తిరిగేటప్పుడు హెల్మెట్ అంత అవసరం లేదు, ఎందుకంటే ఎక్కువ దూరం పోయేటప్పుడు అయితే హెల్మెట్ కావాలా. ఎక్కువ దూరం పోతే ఖచ్చితంగా నేను కూడా హెల్మెట్ వేసుకుంటా. ఫస్ట్ లాంగ్ పోయినా కదా, అప్పుడు నేను ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేదంటే వీళ్ళు రాయల్ వాళ్ళు వేయలేదనమాట. సో వాళ్ళు ఇచ్చేంతకు వెయిట్ చేసిన. ఇప్పుడు లాంగ్ పోయేటప్పుడల్లా ప్రతిసారి హెల్మెట్ అయితే పెట్టుకుంటున్నా. హెల్మెట్లు అయితే తీసుకున్నా, ఇది నాదే అది నాదే. ఇంకా 2 తీసుకున్నా, వాళ్ళకి లేదు కాబట్టి నేను ఇదైతే వేసుకుంటా. సో ఇంకొక బండి వచ్చిందంటే ఇంకా టెంకాయ కొట్టి దిష్టి తీసి బయలుదేరడమే. మా వాళ్ళు కూడా వచ్చేసినారు. ఈ 3 బండ్లే అనమాట పోయేది. ఇది ఆడపిల్ల బండి కాదులే, మావాడి బండి, హరిగాడి బండి. 2 నిమ్మకాయలు చాలే, 2 3 అంతేలే. 3 కాడ ఒక టైర్ల కాడ ఒకటి పెట్టు సరిపోతుంది. 6 ఉన్నాయా? ఉంటే పెట్టు, లేకపోతే పెట్టద్దులే. అదే ఉంటే పెట్టు. అదే
ఇదో ఎవడు గోడ వాళ్ళది అనమాట, ఎవరు బాధ వాళ్ళది. పెట్టవా దీనికే వద్దు, కర్పూరం మీద నిలబెట్టరా మళ్ళీ గాండ్లు కొడతాం అంతే కదా పక్క. పొల్ల ఎగిలించుకోలేకుండా జుట్టు దీనైనా మళ్ళీ అది రగులుకుంటుందంటే అంతే. ఇంకా ఇది కాని పని కింద పెట్టి ఎగిలిచ్చేసి కొట్టేసి అందరు దిష్టి ఇట్లా తీస్తారు, కానీ మాది ఎగలలేదనమాట, అందుకే ఇట్లా తీస్తున్నాము. పోండి అందరూ. అవును లడ్డు చెత్త కదా తీయాల్సిందే. బయలుదేరదాము, బ్యాచ్ అంతా వచ్చేసింది. తొట్టి క్యాచ్, అదే తొట్టి బ్యాచ్ అనమాట. సో ఇంకైతే వెళ్ళిపోదాం పదండి. నిమ్మకాయలు కూడా తొక్కిచ్చేసినాము. ఏమే బయలుదేరదామా? మా అద్దాలు పెట్టావా? పట్టినాయి లోపల, అంటే ఎలిమెంట్లో అద్దాలు పెట్టుకున్నాను నేను, ఎత్తులు కదా మనకు. సో అది ఏమి ఎక్కండి, బయలుదేరండి, ఎక్కండి. ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవిందా గోవిందా. మేము వెళ్ళేటప్పుడే మాకు డౌట్ వచ్చింది, బండి నెంబర్ లేకపోతే కొండ ఎక్కిరా అని. సో ఫస్ట్ మేము బండ్లు కింద పెట్టేసి మామూలుగా పడిగిట్లలో నడుచుకుంటూ వెళ్ళిపోతాం పైకి. మళ్ళీ పైకి పోయి రూమ్ గీమ్ అన్నీ తీసుకొని మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ బండ్లు పైకి ఎత్తుకొని పోవాలా. సో నా బండికి ఇంకా బండి నెంబర్ అయితే రాలా, ఇంకా అంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది, బండి నెంబర్ అయితే రాలా. అందుకే స్టిక్కరింగ్ దగ్గరికి వచ్చిన. మన బండి నెంబర్ అయితే ఇదే అనమాట. సో ఇంకా స్టిక్కరింగ్ ముందు పక్క వెనక పక్క నార్మల్గా వేయించుకొని వెళ్ళిపోతాము. ఇంకా వాళ్ళు ఆర్సీ అడిగితే ఆర్సీ అయితే మన దగ్గర లేదు, ఇంకా రిజిస్ట్రేషన్ అయితే అయింది. చూద్దాం అయిపోయిందంటే దాని తర్వాత స్టిక్కరింగ్ వేయించుకొని బయలుదేరడమే. మా వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు ఆల్రెడీ, మేము స్టిక్కరింగ్ వేయించుకొని వస్తామని చెప్పినాము. వాళ్ళు కూడా ఆల్రెడీ లైన్ మీద ఉన్నారనమాట. స్టిక్కరింగ్ అయిపోయిందంటే వెళ్ళిపోవడమే. బండికి నెంబర్ ప్లేట్ కూడా వేయించాము. బండికి నెంబర్ ప్లేట్ పడతానే జమ్మని ఉన్నది, బండికి తగ్గట్టే నెంబరు లెక్క పెట్టలా. మా వాళ్ళు కూడా షాకింగ్లో ఉన్నారు, బండి నెంబర్ ఏందని ఎట్లా వచ్చింది, ఊరికి వచ్చిందా అని. కాదురా 3000 లెక్క పెట్టినారంటే నెంబర్ ప్లేట్ కూడా లెక్క పెట్టాలా, అది ఫ్యాన్సీ నెంబర్. సో అది ఇంకా చలో వెళ్ళిపోదాము. ఇప్పుడైతే మనల్ని ఓన్లీ 10 అయితే 10 లక్షలు అడుగుతాడు, దానికి 3000 తీసుకున్నారు. ఇంక వేరే మనకు కావాల్సిన నెంబర్లు అయితే ఇంక వేరే ఉండిండు, అది వాళ్ళ దగ్గర ఉండే సీరియల్ నెంబర్లు అనమాట. వాళ్ళ దగ్గర వరుసగా వచ్చినాయి, నాకు నచ్చిన నెంబర్ నేను వేసుకున్నా. సో ఏదో ఒక నెంబరు ఫ్యాన్సీ నెంబర్ అయితే వేయించిన. సో చలో ఇంకైతే బయలుదేరదాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు 11 అయింది. ఇంకా అక్కడికి పోయేసరికి ఎంత అవుతుందో. తిరుపతికి అయితే వచ్చేసినాము. తిరుపతికి వచ్చిన తర్వాత నేను ఒక షార్ట్ వీడియో అయితే పెట్టినా, దాన్ని చాలామంది రెస్పాన్స్ అయినారు. అదే మనోడు నెంబర్ ఇచ్చి నేను ఒక వీడియో అయితే పెట్టినా. సో చాలామంది రెస్పాన్స్ అయినారు. అవి కూడా మన రాయంపేట వాళ్ళే, కింద ఆల్రెడీ రూమ్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా వెనక. సో అదే అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత అన్న మనకు ఫ్రెష్ అప్ అయ్యేదానికి రూమ్ అయితే ఇచ్చినాడు. మళ్ళీ పైకి ఎక్కిన తర్వాత అక్కడ కూడా కొన్ని అంటే టెంపుల్స్ చెప్పేసినాడు అనమాట. పెద్ద లిస్ట్ ఇచ్చినాడు నాకు. ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. పైన ఉండే టెంపుల్, కింద ఉండే టెంపుల్ అన్నీ నాకు ఒక జిరాక్స్ వేసి ఇచ్చినాడు. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడిగిట్ల నుంచి ఎక్కేసి బండ్లు అయితే ఇక్కడే పెట్టేసినాము, ఈ లాడ్జ్లోనే. ఎక్కి అక్కడ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అక్కడ రూమ్ దొరికిన తర్వాత లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బైక్లు అన్నీ వేసుకొని మళ్ళీ పైకి పోయి ఉండేది 4 టెంపుల్లే అంట, పైన ఎక్కువ లేవంట, కింద అయితే దండిగా ఉన్నాయి. సో పైన అయితే తిరిగేస్తాం ఒక 2 రోజులు. మళ్ళీ తర్వాత కిందికి వచ్చిన తర్వాత కూడా మొత్తం ఈడ కూడా 9 ఉన్నాయి, 9, 6 ఉన్నాయి, అవి కూడా తిరిగేస్తాం మొత్తము ఒక 4 రోజులు అనమాట. సో ప్రజెంట్ అయితే మేము తిరుపతికి వచ్చేసినాము. ఇంకా నుంచి ఉంటే పడిగిట్లు అయితే ఎక్కాల. సో హోటల్ అయితే అన్న మనకి ఇచ్చిన రూమ్ అయితే ఇదే అనమాట. ఇదే హోటల్. ఈ హోటల్లో అయితే మనకి అన్న ఫ్రీగా రూమ్ ఇచ్చాడు, అంటే ఫ్రెష్ అప్ అయ్యేదానికి. రూమ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా ఉన్నది, ఏసీ రూమే ఇచ్చినాడు పాపం అన్న. మన రాయంపేట వాళ్ళు అంట, టీవీ రూము బాగుంది. ఇంత అభిమానించి మనకి సపోర్ట్ చేస్తున్నారు, నిజంగా నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో మా వాళ్ళు కూడా షాకింగ్లో ఉన్నారు, ఏందన్నా ఇంత అభిమానంగా చూడు. సో అది ఇంకా మేమైతే మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం కడిగి సబ్బులు కూడా ఇచ్చారు పాపము, సబ్బులు, టవళ్ళు కూడా ఇచ్చినారు పాపము, టవల్ కూడా ఇచ్చినారు. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి కొండ ఎక్కడమే. ఇంకా లేటు. వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు మాకు. చూడండి ఎంత ప్రేమ అంటే, నిజంగా ఇట్లాంటివన్నీ తెలుసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతమంది తిడుతున్నారు కూడా, ఎంతోమంది పొగుడుతున్నారు, ఎంతోమంది నన్ను అభిమానిస్తున్నారు. సో ఇదంతా తలుచుకుంటా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి చలో వెళ్ళిపోదాం. మొత్తానికి పడిగిట్లు అదే
దాడు ఉన్నాయి అలిపిరి మెట్లు, అట్లయితే పోవాలి అలిపిరి మెట్లు. మేము బండ్లన్నీ పార్క్ అయితే చేసేసినాము, ఇక్కడికైతే వచ్చేసినాము. ఇంక పోయి టెంకాయ తీసుకొని ఆ పడికెట్ల కానించి పైకి ఎక్కాలా. ఇక్కడికి వచ్చేప్పుడు టైం వచ్చి ఇప్పుడు 2:30 అయింది. ఇప్పుడైతే ఇంకా ఆడిపోయి టెంకాయ తీసుకొని పడికెట్లు, ఫస్ట్ పడికెట్లు ఉంటాయి కదా, అక్కడైతే టెంకాయ కొట్టి ఈ బ్యాగులు కూడా ఆడ ఉన్నది లగేజ్ది కౌంటరు, ఆడ వేసేయాలన్నమాట. మొత్తానికి ఇదే తిరుమల అలిపిరి. పైకి ఎక్కిన తర్వాత దర్శనం అయ్యాము. రూమ్ ఉంటుందో పైన, ఇవన్నీ కొద్దిగా టెన్షన్గా ఉంది. చూద్దాం. నేను చూడండి ఎన్ని ఉన్నాయి టెంకాయ అంగళ్ళు వరుసగా. మొత్తం బ్యాగులలో అయితే చెప్పులు అయితే బ్యాగులలో అయితే వేసినాము. ఇదే కౌంటరు, లగేజ్ కౌంటరు. దాంట్లో అయితే వేసేసి వేయండి, దాంట్లో పెట్టు, ఏం కాదు. ఇప్పుడు మేము పెట్టలా అంతే. అరే కెమెరా బ్యాగ్ అది దీంట్లో పెట్టాలా? ఏం కీస్ వేయండి, ఈడే కౌంటరు. బ్యాగులు అయితే అన్నీ ప్యాకింగ్ చేసి బీగాలయ్యా, ఈ విధంగా బీగాలు అయితే అమ్ముతారు ఇక్కడ. ఈ బీగాలు అయితే ఖచ్చితంగా లాక్ చేయాలన్నమాట. బీగాలు మా వాళ్ళు కూడా బీగాలు చేస్తున్నారు కొద్దిగా. బ్యాగులలో చెప్పులు కూడా దూర్ చేస్తున్నాము. ఇవన్నీ వేసేసి పోతా ఉండడం. హరిగాడు బిజీ అయిపోయినాడు ఫోన్లో. సో బ్యాగులు అయితే పెట్టేసినాము. టెంకాయలు ఎంత టెంకాయ చూపిరేట. ఈ టెంకాయ వచ్చి 50 రూపాయలంట. ఈ టెంకాయ తీసుకున్నాము, నేను అశోక్ తీసుకున్నాము. వీళ్ళంతా తీసుకోలే, ఇంకా పెళ్లి కాలేదంట. ఏరా పెళ్లి కాలా? పెళ్లి కాలే నాకు. పెళ్లి కావాలని టెంకాయ కొడతారు, అది టెంకాయ కొట్టాలి ఖచ్చితంగా. సో మేమైతే టెంకాయలు తీసుకున్నాము, ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడమే. చాలామంది కూడా పాపం కలవాలని ఉన్నారు. పాపం ఆల్రెడీ ఒక అన్న కూడా వచ్చేసినాడు. ఇంకా చాలామంది కూడా వస్తున్నారు. అన్న ఎక్కడ ఉన్నారన్న ఫోన్ కూడా చేస్తున్నారు. అంటే మాకు షార్ట్ పెట్టినాం కదా మేము ఆల్రెడీ, ఆ షార్ట్ వల్ల చాలామందికి రీచ్ అయింది. చాలామంది కూడా ఫోన్లు చేస్తున్నారు. ఎదురుగా కనిపిస్తే ఖచ్చితంగా నేను కూడా రెస్పాన్స్ అవుతాను. సో చలో ఇంకైతే మనము పడికెట్లు అయితే ఎక్కేద్దాం పద. బ్యాగులన్నీ పోయినాయి, అన్ని బ్యాగులన్నీ వచ్చినారు. కానీ ఈ సిల్వర్ ప్లే బటన్ మాత్రము స్కానింగ్లో తీసేయమన్నారంట. అందుకోసం ఈ కెమెరా బ్యాగులు అయితే పెడుతున్నాము. ఒరే వీళ్ళు ఎట్టజరి ఏదో ఒకటి చేస్తారా? వద్దులే, తీసే చేతిలో పట్టుకుంటాంలే. అది బ్యాగ్ తీసుకో, 20 రూపాయలది అంతే. ఆ బ్యాగ్లో పెడదాం. బ్యాగ్ పోతుంది అంటాడు వీడు. 5,000 బ్యాగ్ని అంటాడు. 5,000కి మించిందిరా నాయన, ప్రాణంరా ఇది. దీన్ని సాధించాలని ఎంతమంది ఆడ తపన పడతారా నాయన. ఇది కొండరా, బంగారు కొండ. ఏమనుకున్నావు దీని గురించి? దీని వాల్యూ తెలియదురా నీకు? దీని వాల్యూ తెలియదురా నీకు? నా అలాంటి వాడికే తెలుస్తుంది ఇది. దీనికి ప్రాణం అట్టు కోసిస్తాం దీనికి. సో వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది. దీన్ని బ్యాగులో వేసుకున్నాం. ఏం చేస్తాం? ఇంక ఈ నుంచి పడికెట్లో స్టార్ట్. టెంకాయలు అన్నీ అమ్ముతారు, చిల్లర కూడా అమ్ముతారు ఇక్కడ. అంటే వాళ్ళు కమిషన్ పట్టుకొని చిల్లర అమ్ముతారు. మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నేను సిల్వర్ ప్లే బటన్ ఈ మారి బ్యాగులో వేసుకున్నా. టెంకాయ కొట్టాలంటే ఇదే ఇక్కడ నుంచి, ఇక్కడ స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ కొట్టాలి టెంకాయ. ఒకసారి ఓ వేసుకుందామా, అదే గోవిందా వేసుకుందామా. పడికెట్లో స్టార్ట్. గోవిందా గోవిందా. ఈ నుంచి మనము టెంకాయ అయితే కొట్టుకొని బయలుదేరదాము. అగ్గిపెట్టిలా వాళ్ళ వెంకటరమణ గోవింద గోవింద. ఇదా టెగ్లీ విన్నా పోట కర్రీ ఇది పోతుందేమో.
దీని నుంచి స్టార్ట్ ఇంకా మనం ఎక్కేది. అగ్గిపెట్ట తీసుకురా ఆమెకి, పెద్దామది స్టేషనా ఎక్కుదామా ఇంకా దండం పెట్టుకో. ఉన్నింది ఫస్ట్ మనం అడుగు పెడతానే ఎంతమంది వచ్చేసినారు దన 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 నుంచి. ఇప్పటికి మోక్షం వచ్చిందనమాట. ఎక్కండి. గోవిందా గోవిందా. దోరా ఇంకా ఇక్కడ స్టార్టింగ్ మొత్తం ఫస్ట్ గోపురం అన్నమాట. అదే పెద్దది. ఇక్కడ ముక్కల అష్టాంగ నమస్కారం. ఆడేమో ఆడే కదా, ఈడేనా ఈడేనా? అరే కన్నడ పెట్టుకున్నావు. అరే గోవిందా మళ్ళా పట్టుకో. ఏమన్నా మర్చిపోయినావు అనుకో. ఊరు అవును రో నువ్వు తెచ్చినావులే. ఏంది ఎందుకు నాటోడు? ఇక్కడ పడికెట్లు పైకి ఎక్కేటప్పుడే ఇక్కడ మనకు ఒక బోర్డు వేసారు చూడండి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసు పిల్లల్ని మధ్యాహ్నం 2 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు అలిపిరి మరియు శ్రీవారి మెట్లు మార్గం నందు అనుమతి లేదంట. సో 12 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు అయితే వచ్చేదానికి కుదరదు అనమాట. పొద్దున కూడా పోవచ్చు. పొద్దున కాదా ఉదయమా? మధ్యాహ్నం 2 గంటల నుండి ఉదయం 5 గంటలు అంటే 5 గంటల తర్వాత 2 గంటల లోపల అయితే పోవచ్చు అనమాట. 2 గంటలు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్ళీ పోయేదానికి ఉండదు అనమాట. సో చిన్నపిల్లలకి 12 సంవత్సరాల లోపల అనమాట. ఇంకా మనం అయితే పైకి వెళ్ళిపోదాము. ఫస్ట్ గోపురం దగ్గర అయితే ఆపేశారు. బ్యాచ్లు పంపిస్తారంట. ఇంకా జనాలు ఎక్కువ ఉంటే వాళ్ళతో పాటు పంపిస్తారంట. కొంతమందిని పంపించడం ఎందుకంటే పులులు ఉన్నాయి కదా. సో ఆల్రెడీ 2-3 ఇష్యూలు జరిగినాయి. అందుకోసం అందరిని నిలబెట్టేశారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఆడ. ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. కుప్పలు వచ్చారంటే అప్పుడు అందరిని ఒక్కసారిగా వదులుతారు లోపలికి. ప్రజెంట్ అయితే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టేశారు. వాళ్ళని ఆడ నిలబెట్టేశారు. వాళ్ళకి ఎంతమంది బ్యాచ్ వస్తే వాళ్ళకి అలో ఉంటుందో అంతమందిని చూసుకొని పంపిస్తారనమాట లోపలికి. మేమైతే ఇక్కడ కూర్చున్నాము ప్రజెంట్. చూద్దాం ఎంతమందిని పంపిస్తారు. ఇంకా జనాలు అయితే వస్తూనే ఉంటారు. కుప్పలు వీళ్ళు ఎప్పుడు వదులుతారో తెలియదు. ఇప్పుడైతే వదిలినారు. గోవిందా గోవిందా. బోర్డులో జనాలు ఎక్కువైనాక వదులుతారన్నమాట లోపలికి. నేను చెప్తాను వినండి. గోవిందా గోవిందా. అది ఆయన చెప్పింది ఏంటంటే గుంపులుగా పోండి, ఏదైనా తినే వస్తువులు జంతువులకు వేయకండి అంటే. హైటెక్ దొంగలంట, హైటెక్ బెగ్గర్స్ అంట, రిచ్ బెగ్గర్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే మేము పర్సు పోయింది మాది, మేము ఇంటికి పోవాలా డబ్బులు ఏంటి అని అడుగుతారంట. వాళ్ళని నమ్మగాకండి అంటున్నారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చెకింగ్ ఉంది. మళ్ళీ ఇక్కడ చెకింగ్లో పాన్ పరాగులు, సున్నము, బీడీలు, సిగరెట్లు అన్నీ ఇక్కడ బారేసిపోయినారు చూడండి. ప్రతి చెకింగ్లో దీన్ని ఆపేస్తున్నారు. దీన్ని ఏదో అనుకుంటున్నారు. వాళ్ళకి డౌట్ వచ్చి ఆపేస్తున్నారు. ఇక్కడ దుప్పి వచ్చింది చూపిస్తాను. అదే జింక దర్శనం ఇచ్చింది అన్నమాట. జింక అప్పుడు ఒక బోన్లో పెట్టున్నారు. అన్నీ ఒక పెద్ద బోన్లో పెట్టున్నారు. అవన్నీ వదిలేసినారు. ఇప్పుడు ఈ ఎట్లా పడితే అట్లా అడవిలోకి వచ్చేసినాయి జింకలో. బోన్లో లేవన్నమాట. ఇప్పుడు
దీన్ని అయితే ఇప్పటికి 2-3 సార్లు ఆడ చెకింగ్ బ్యాగులలో వదిలేసి పంపించేసినారు తీసేసి. ఇప్పుడు మళ్ళీ ఈడ తీపిచ్చేసినారు బయటికి. అట్లా ఉన్నది పరిస్థితి. దీని ఇదే పెద్ద ఆయుధం అనుకుంటున్నారు వాళ్ళు. స్టార్ట్ అయినప్పటికి ఎట్టున్నాం పరిస్థితి. మా పరిస్థితి ఎట్టున్నది పైకి వినట్టు ఎట్టుంటా చూద్దాము. మా గంగరాజు గారు అయితే ఆడేగా నాగను చక్కగా పైన ఆపుతానన్నాడు. చూద్దాం వీడి కథ. ఇంకా డైరెక్ట్ నేనైతే పైకి వెళ్ళిపోతా. పైకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఎక్స్ప్రెషన్స్, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్ట అయిపోయింటుంది, వీళ్ళ పరిస్థితి ఎట్ట అయిపోయిందో చూపిస్తా. లాస్ట్ దాకా చూడండి. ఇవన్నీ మీరు చూసినారు కదా ఆల్రెడీ. ఒక వీడియో కూడా పెట్టిన ఫ్యామిలీతో. నాకు అప్పుడే గస కూడా వచ్చేస్తాను. సో చలో ఇంకైతే పైకి వెళ్ళి చూపిస్తా. ఇప్పుడు మొత్తము 900 పడికెట్లు ఎక్కినాము. దాని బోర్డు ఉన్నది. మా వాళ్ళ పరిస్థితి పెట్టాలి. అనిపిస్తుంది వాళ్ళు ఏదైనా స్వామి చెమటలో పట్టుకుపోతున్నాయి. గుండె స్పీడ్ కొట్టుకుంటుంది నడుస్తాండే. మీరు ఫోన్ చేసి మాట్లాడినారు కదా వీడియో. ఏంది నీ పరిస్థితి? ఏం పరిస్థితి లేదు. లేదా నిల్దాగమా చెప్తా. ఒక్కొక్కరి పరిస్థితి అది అనమాట. 1000 పడికిట్లే. ఇంకా ఎన్ని ఉన్నాయి? సుమారుగా 2650 ఉన్నాయి. ఇప్పుడు ఎక్కింది కొద్దిగానే 1% ఇంకా చాలా ఉన్నాయి. మొత్తానికి గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చినాం. ఒకప్పుడు వీడియో ఇస్తూ ఉన్నారు టికెట్లు. మామూలుగా కింద నుంచి నడుచుకొని వచ్చిన వాళ్ళకి ఫ్రీ దర్శనానికి టికెట్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఎక్కువ క్యూలో పెట్టకుండా సరసరా అయిపోతా ఉన్నింది. ఇప్పుడు ఇక్కడ ఎత్తేసినారు. ఓన్లీ కిందనే ఇస్తున్నారు టికెట్లు. ఇక్కడ ఓన్లీ స్టాంప్ వేస్తారు అంతే. మన ఫేస్ స్కాన్ తీసుకొని స్టాంప్ వేస్తున్నారు. ఒకప్పుడు వీడియో ఉండేది చూపిస్తా చూడండి. దీంట్లో ఉంది కౌంటర్. అప్పుడు ఇప్పుడు ఎత్తేసినట్టున్నారు. అన్నీ కిందనే ఇస్తున్నారు ఇప్పుడు టోకన్లో. టోకన్ కింద తీసుకొని ఏడేమో స్కాన్ చేస్తారు. అది కూడా ఏంటంటే టైమింగ్ పొద్దున్నే చీకట్లో 2 గంటలకు 3 గంటలకు స్టార్ట్ చేసి ఒక ఎంతో కొంతమందికి వేసినారు, ఎక్కువ వేయడంలే. ఇప్పుడు మేమైతే ప్రతిసారి టోకన్ లేకుండానే వస్తున్నాము. ఇంకా ఏం చేస్తాం, మనకి టోకన్తో పని కాదు. మనం దర్శనానికి భక్తితో పోవాలి కాబట్టి టోకన్ లేకపోయినా పర్లేదు. మామూలుగా నడచాలి, మన కోరిక అది, మన ముక్కుబడి అనమాట. సో అందుకోసం మేమైతే నడుచుకుంటాం పోతున్నాము. మాకైతే టోకన్లు అయితే లేవు. మామూలుగా టోకన్లు తీసుకొని పోతారు అందరూ, మాకు టోకన్లు లేవు. ఎట్లా అవుతుందో దర్శనం చూద్దాం. మొత్తానికి గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం. అంటే సగం ఎక్కేసినాము, ఇంకా సగం ఉన్నది. ఇప్పటికే మా వాళ్ళకి ఏరా ఎట్లున్నదా? కిందనే అన్నాడు. నేను మొత్తం గాలిగోపురం దాకా ఆడేగా నాగనని ఆంజనేయ గుడి దాకా మొత్తం సగానికి అయిపోయింది. 200-300కే. ఇప్పుడు ఇంకేం కాదనమాట. ఇంకా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా కొద్దిగా పడిగట్లు తక్కువ ఉంటాయి, నడిచే దోవ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ దాకా కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో మొత్తానికి గాలిగోపురము ఇవన్నీ హోటల్ అనమాట. గోపురం దగ్గర, అది గాలిగోపురం దగ్గర. దీన్ని గాలిగోపురం అంటారు. ఇక్కడ మనశ్శాంతిగా కూర్చున్నాం కాసేపు. ఇంకా ముందుకెళ్ళి ఎన్ని ఎక్కినాం బాలు? మొత్తము 2000, మొత్తానికి 2000 చిల్లర అయితే ఎక్కినాము. ఇంకా 1250-1300 ఉన్నాయి. ఇక్కడ స్నాక్స్ కావాలని చెప్పి నిలబెట్టినాము. ఇక్కడ మసాలా బొరుగులు బాగున్నాయి టేస్ట్. ఒక దానికి వచ్చి పేపర్కే 30 రూపాయలు అంట పేపర్. ఇది తినేసి ఇంకా లెమన్ సోడా అయితే తాగిన. నేను అన్నం కూడా తినలే, ఎందుకంటే అన్నం తింటే ఎక్కలేమని చెప్పి అట్లే వచ్చేసినాము. ఈ స్నాక్స్ తింటా బయలుదేరుతున్నాము. కొండపైకి ఎక్కిన తర్వాత కొండలో పెడతారు కదా భోజనము, ఆడ తిందామని ఇట్లా ఎక్కేస్తున్నాం. మొత్తానికి బినబిన అయితే ఎక్కేసినాము. మా వాళ్ళ ఫేస్లో గ్లామర్ అయితే తగ్గల, ఎట్టుండాలి అట్టే ఉన్నారు, మారలా. స్నానం చేసిన ఇప్పుడు స్నానం ఒకటి చేసినాడు చెమటతో అంతే. ఇంకెంతలే అయిపోయింది. ఇంకెంత 1200 ఉన్నాయి. ఎంతసేపు నిన్న ఎక్కేస్తాం. సో అది ఇంకా 1200 తర్వాత కొండ అయితే ఎక్కేస్తాం. మనశ్శాంతిగా అయితే ఒక రూమ్ తీసుకొని రూమ్లో అయితే సరిపోతుంది. రాళ్ళు పెట్టినారు వాళ్ళ కోరికలు తీరడానికి. మనం కూడా పెడదాము. వేరే వాళ్ళతో మనం పడేయకుండా పెట్టాలన్నమాట. మన పెద్ద పెద్ద కోరికలు అయితే లేవు, చిన్న కోరికలు కాబట్టి చిన్నది పెడదాం. మనమైతే ఆడ పెట్టేసినాము. ఏడు చూడండి, ఇంక ఆడ లేనట్టు అన్ని రాళ్ళన్నీ తీసుకొచ్చి ఏడే పెట్టేసినారు. నా హైట్ ఉన్నది, ఎంత కట్టినారు చూడండి. వీటిని పడినా కూడా పాపం మనకే పండుతుంది అనమాట. సో పడేయకూడదు. ఇది ఈడన్నీ కూడా అయ్యే మొత్తం
అవన్నీ కూడా కోరికలు వాళ్ళ వాళ్ళ కోరికలు తీరడానికి పెట్టినారు. ఇవన్నీ దాడి నుంచి వాడంతా మొత్తం. సో అది మీరు కూడా పెట్టినారా? వీడు కూడా పెట్టేసినాడు, నేను కూడా పెట్టినా. ఇదంతా కూడా చాలామంది పెట్టినారు. అయ్యే రాళ్ళు. అశోక్ అశోక్ ఎల్లా ఎంసి ఎల్లా ఎల్లా తాల్. సో ఇక్కడ చాలామంది పెట్టినారు, మేము కూడా పెట్టేసినాము. మా కోరికలు తీరుతాయో లేదో తర్వాత చూద్దాం. నిజంగా ఇట్లా పెడితే కోరికలు తీరుతాయో లేదో తెలియదు, కానీ చాలామంది అయితే పెట్టున్నారు. పనిలో పని నేను కూడా పెట్టేసిన. ఇప్పుడైతే మేము ఇదేంటి మోకాల పర్వతం చెప్తున్నాము. చాలా లేట్ అయిపోయింది, మబ్బు కూడా అయిపోయింది. ఎందుకంటే అక్కడ మధ్యలో పోలీసు వాళ్ళు ఆపేశారు ఇప్పుడు మమ్మల్ని. ఇప్పుడు 7:40 అవుతుంది. పోలీసు వాళ్ళు ఆపేసి కొంతమంది పోకుండా గుంపులు పంపించారు. ఎందుకంటే చాలా డేంజర్గా ఉందన్నమాట. పులులు ఎన్ని తిరుగుతున్నాయని డేంజర్గా ఉందని గుంపులుగా పంపించారు. సో అందుకోసం అక్కడ లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఒక అర్ధగంట గంట కల్లా పైకి వెళ్ళిపోతాము. ఇక్కడికి వచ్చేప్పటికి మా పరిస్థితి అయితే ఇది. ఇంకా ఇద్దరైతే వెనకబడిపోయారు, ఇంకా రాలా. సో వాళ్ళ కోసం మేమైతే ఇంకా మోకాల పర్వతంలో కూర్చునేస్తాము. వాళ్ళు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇంకా పైకి ఎక్కిన తర్వాత చూద్దాం మా పరిస్థితి ఎట్లా ఉంటుందో. మేము కొండ ఎక్కే లోపలే మధ్యలోనే వర్షం అయితే దుమ్ము లేపుతుంది. చూడండి ఎట్లా పడుతుందో. వాన అయితే పడుతుంది, మొత్తం అడిగి మబ్బు కొండపైన కాబట్టి బాగా పడుతుంది వాన. వాన వచ్చినా వరదలు వచ్చినా ఏమొచ్చినా ఎక్కడమే కాస్తే ఉన్నది, కొద్దిగా ఉన్నది ఎక్కడమే. వాన చంపిడుస్తుంది మామూలుగా పడ్డంలా. ఇది ఆగుతుందో లేదో కూడా తెలీదు. బల్లె పడుతుంది వాన. చూడండి నీళ్ళు చూడండి పారుతున్నాయి. చాలా ఘోరంగా పడుతుంది వాన. ఎంత ఘోరంగా పడుతుందంటే అంత ఘోరంగా పడుతుంది. ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ రక్తం పారన్నట్టు పారుతుంది. అంటే ఇక్కడ కుంకుమ వేస్తారు కదా, కుంకుమ పసుపు, అదనమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది, అప్పుడే ఎంత వాన పడుతుంది. ఎన్ని నీళ్ళు వచ్చేసినాయి అంటే అన్ని నీళ్ళు వచ్చేసినాయి ఘోరంగా. చాలా బాగుంది చూసేదానికి. కానీ మేము మాత్రం ఏడైతే ఇరక్కపోయినాము, ఇంకా పైకి ఎప్పుడు పోతామేమో తెలీదు. చాలా దారుణంగా ఉంది, జారుతుంది. అదంతా నడుస్తూ ఉంటే జారుతుంది. కుంకుమ పసుపు పడి ఉన్నది కదా బాగా, అది జారుతుంది అనమాట. జాగ్రత్త పోవాలా. పైకి బయట ఇప్పటికే దగ్గరగా 9 కావస్తుంది. పైకి బయట ఎంత అవుతుందో. సో పైన పోయి మళ్ళీ రూమ్లు ఎత్తుకోవాలంటే చాలా కష్టము, రూములు లేవంట. చూద్దాము ఏమవుతుందో పరిస్థితి. జట్ట ఒకటి ఈ వాన్లోనే మొత్తం కంప్లీట్ చేసేసినాము. ఇదే లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడే అందరూ టెంకాయ కొట్టి వెళ్ళిపోతారు పైకి. మామూలుగా ఇక్కడ కుంకుమ ఎక్కువ పోసింటారు, అదంతా కూడా కుంకుమే. అది ఉంది కదా పుట్టలాగా, అది కుంకుమ అనమాట. ఇక్కడ టెంకాయ కొట్టి వెళ్ళిపోతారు. మేము కూడా రీచ్ అయిపోయినాము. వాన మాత్రం దుమ్ము లేపుతుంది. మా వాళ్ళ పరిస్థితి అయితే ఇది అనమాట. ఒక్కొక్కరు తడిసిపోయినారు వానకి, ఇంటికి జిమ్మినాయి అనమాట. వీడు ఎట్ అయిపోయినాడు. మా వాళ్ళు ఇంకా ఇద్దరు వెనక ఏడ కూర్చో ఉన్నారు, పెద్ద మనుషులు అనమాట. మేము యూత్ అనమాట. సో మా పరిస్థితి అయితే ఇట్లుంది. ఈ వానలో నెట్టొకట పైకి వచ్చేసినాము. ఇంకా చాలా పోవాలా, రూమ్లు ఎత్తుక్కోవాలా. పరిస్థితి అయితే ఘోరంగా అయితే ఉన్నదనమాట. వానబడి లేకపోతే బాగునిండు, బయట ఆడోసారి పనుకునిండు. వాన పడుతుంది కాబట్టి బయట పనుకోవడం కొద్దిగా కష్టమే. ఖచ్చితంగా రూమ్ అయితే ఎత్తుక్కోవాలి మేము. చాలా ఘోరం పరిస్థితి. నా సిరలు తడిసిపోతుందని చెప్పి దాచిపెట్టుకున్నా. బా దురా నాయనా, మామూలుగా పడ్డంలో వాన. తిరుమలకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మాకు గవర్నమెంట్ రూమ్లు అనమాట. 50 రూపాయల రూము ఒక రోజుకి. మామూలుగా 550 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ అది రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. చెక్అవుట్ చేస్తే మాకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇదే నా రూము. చూద్దాం రూమ్ ఎలా ఉందో. గవర్నమెంట్ రూమ్ అనమాట ఇది. అదే అన్న అయితే మన కోసం అదే పనిగా వచ్చి మరి పాపము చాలా హెల్ప్ చేసినాడు. ఇదే రూము. ఎట్టో అడ్జస్ట్ అవ్వాలి. హాస్పిటల్లో బెడ్లు అనమాట. ఏదో ఫ్యాన్ అయితే ఉంది, తిరుగుతుంది. చాలు ప్రస్తుతానికి మేము ఉండడానికి, బయట వర్షంలో ఉండకుండా. సో ఇది బాత్రూము. పర్లే బాగానే ఉంది. నిజంగా ఎట్రా నాయనా అనుకుంటా ఉన్నా. దేవుని దయ వల్ల అన్న వాళ్ళు మన వీడియో చూడటము, మాకు హెల్ప్ చేయడము చాలా అంటే చాలా హ్యాపీ. రూమ్ అయితే కూడా దొరికేసింది. అన్న కూడా మాకు చాలా హెల్ప్ చేసినాడు. ఇంకా ఈ రూమ్లో ఉండి ఈరోజు నైట్ పొద్దున్నే దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. దాని తర్వాత కూడా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయంట అన్న చెప్పినాడు. సో అవి కూడా ఖచ్చితంగా వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. ప్రజెంట్ అయితే మేము రూమ్కి వచ్చేసాము. ఇంకా పొద్దున్నే చీకట్లో లేచి దర్శనానికి అయితే వెళ్ళాలా. మేమైతే ఇప్పుడే లేచాము. నిద్ర లేచి అందరం రెడీ అయిపోయినాము. ఒక అతను అయితే
గుండు కూడా కొట్టేసినాడు. సో మేము కూడా పంచులు కట్టినాం అనమాట, పవిత్రంగా పోదామని చెప్పి. ఇంకా ఫోన్లు గీళ్ళు అన్నీ ఏమి ఎత్తుకొని పోకూడదు, ఇక్కడే పెట్టేసిపోవాలా. అందుకే రూమ్లోనే పెట్టేసి లాక్ చేసి వెళ్ళిపోతాము. దర్శనం ఎలా జరిగింది ఏం కథ అనేది లాస్ట్లో కూడా చూపిస్తా. అలాగే నేను సిల్వర్ ప్లే బటన్ ముందు పక్క వెంకటేశ్వర ముందు పక్క అయితే నేను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే గుడికి ముందు పక్క అనమాట, లోపలికి తీసుకొని పోలేము. సో ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో దర్శనానికి పోయించిన తర్వాత మొత్తం మళ్ళీ మాట్లాడుకుందాం. మేమైతే ఇప్పుడే వచ్చేసాం దర్శనం నుంచి. పొద్దున్న ఎన్ని గంటలకు పోయినాం అశోక్? మనం 2:30కి ఇంటి నుంచి బయలుదేరి క్యూలో ఒక 3 గంటలకు పోయినాము. ఇప్పుడు టైం ఎంత తెలుసా? మధ్యాహ్నము 2:10 అయింది. సో ఇంతసేపు మమ్మల్ని అది షెడ్లో ఉంటాయి కదా, షెడ్లో అయితే పెట్టేసినారు. మేము మామూలుగా కింద నుంచి నడుచుకుంటూ వచ్చినాము. టోకన్లు ఇస్తారనమాట కింద, అది 20,000 మందికే ఇస్తున్నారంట, ఎక్కువ మందికి ఇవ్వడం లేదంట. మేము వచ్చిన టయానికి ఆ టోకన్లు అయిపోయినాయి అనమాట. అంటే మధ్యాహ్నం మేము వచ్చింది మధ్యాహ్నము, ఆడ మామూలుగా పొద్దున్నే చీకట్లో 2 గంటల నుంచి స్టార్ట్ చేస్తారంట. 20,000 మంది ఎంతమంది వస్తే వాళ్ళకి ఇస్తారంట, వేరే వాళ్ళకి ఇంకా ఎవరే వాళ్ళు వస్తే ఇంకా రాదంట టికెట్లో. సో అందుకోసం మేము సర్వదర్శనం పోయినాం అనమాట. అందుకే చాలా లేట్ అయిపోయింది. మా వాళ్ళు కూడా ఇంకా లేట్ ఎందుకని చెప్పి మాకు ఫ్రీ లడ్లు ఇచ్చారనమాట. అంటే ఒక టోకెన్ ఇచ్చారు ఫ్రీగా. సో అది మేము వాళ్ళకి ఇచ్చేసి మీరు లడ్లు తీసుకుంటా ఉండండి, మేము రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అప్ అయ్యి మన సిల్వర్ ప్లే బటన్ అక్కడ ఓపెన్ చేయాలనుకున్నా కదా. సో దాన్ని అయితే తీసుకొని వస్తాను, మీరు లడ్లు తీసుకొని అక్కడే ఉండండి అని చెప్పిన, వెంకటేశ్వర స్వామి గుడి ముందు పక్క. సో నేనైతే రూమ్కి వచ్చిన, నేను అశోక్. ఇంక దీన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసేసి దాని తర్వాత నేను హరి అశోక్ మేము ముగ్గురము కిందికి పోయి బైక్లు ఎత్తుకురావాలన్నమాట. సో ఫస్ట్ మా దర్శనం అయితే బాగానే జరిగింది, కాకపోతే కొద్దిగా లేట్ అయింది. ఇంకా దీన్ని అయితే ఓపెన్ చేసానంటే నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. తిరుమల కొండపైన ఓపెన్ చేయాలనుకుంటున్నా. సో అందుకోసం నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా దీన్ని అక్కడ ఓపెన్ చేయాలని. మా ఇంట్లో వాళ్ళు ఓపెన్ చేసి చూశారు, కానీ నేను ఇంతవరకు పట్టుకొని టచ్ చేయాలి దీని లోపల ఎట్లుంటుంది ఏం కథ అనేది, టచ్ చేయాలి ఎట్లున్నది అని కూడా. సో ఇప్పుడు తిరుమల కొండపైన నేను టచ్ చేసి సో మీకు కూడా చూపిస్తా, పదండి. ప్లేట్ తీసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన. ఇంకొద్ది ముందు పోయి ఆడ ఒక టెంకాయ కొట్టి ఆడ ఓపెన్ చేద్దాము. ఇంతవరకు నేను కూడా టచ్ చేయాల, చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అనమాట దీనికోసం. దీన్నైతే నేను దేవుడి ముందరే ఓపెన్ చేస్తా. మా వాళ్ళు కూడా వెయిటింగ్ అనమాట నా కోసం లడ్లు తీసుకొని. ఏడున్నారు వాళ్ళు ఇంకిదే ముందు పక్క గుడి అనమాట. ఆ గుడి ముందరే ఇక్కడ అందరూ టెంకాయ కర్పూరం మిగిలిస్తారు. ఈడే మనం ఓపెన్ చేద్దాము. ఇది షెడ్ ఒకప్పుడు లేదు, ఇప్పుడు వేసినారు షెడ్. ఇంకా మనం కూడా జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. ఇంక ఇక్కడైతే ఓపెన్ చేద్దాం. అచ్చా బాబు ఇది పట్టుకో, ఒక నిమిషం నేను టెంకాయ కొట్టేస్తా. తీసుకో టెంకాయ పట్టుకో. ఏడుకొండల వాడ అట్లే ఉన్నాడే. ఇది కూడా ఏదో ఇచ్చారా, స్మెల్ రాకుండా. ఇవన్నీ మ్యాటర్లు మీరు చదువుకోండి మళ్ళా. అన్నా బాగున్నావా? స్వామి నీళ్ళైనా కొడతారు వాళ్ళు. అన్నా తగల ఇంతవరకు నేను ఇంట్లో వాళ్ళు తగిలినారు, నేను తగల ఇంతవరకు. ఇక్కడ తగులుదామని వచ్చిన. చూశారు కదా, మొత్తానికి ఫ్రెండ్స్తో కలిసి తిరుమలకి వచ్చి మన సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేసిన. మా వాళ్ళు కూడా హ్యాపీ అనమాట. గుండు చేయించుకున్నాడు, నా ముక్కుబడి ఆయన తీర్చినాడు అనమాట. కాదు ఆయన ముక్కుడి మరే, మా ముక్కుబడి కాదులే, ఆయన ముక్కుబడి ఆయన తీర్చుకున్నాడు. సో నేనైతే దీన్ని ఓపెన్ చేద్దామని వచ్చిన. ఈసారి మళ్ళీ దేవుని వల్ల మీ అందరి సపోర్ట్ వల్ల మళ్ళీ ఈసారి గోల్డ్ తీసుకురావాలా. అవుతుంది అది కూడా.
అవుతుందని అనుకుంటున్నా, ఆ తర్వాత దేవుడు నిర్ణయం అనమాట. సో నేనైతే ఫస్ట్ టైము ఈ విధంగా ఒక అవార్డు తీసుకోవడము, ఆ అవార్డు తీసుకొని వచ్చి ఇక్కడ, అదే అవార్డు అంటే యూట్యూబ్ అవార్డు అనమాట. సో చాలా హ్యాపీ అనమాట నేను. చూశారు కదా మా జర్నీ మొత్తము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.